పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మొత్తం ఇవాళ ఆన్ బిహాఫ్ ఆఫ్ కేసీఆర్ నేనే పార్టీని నడిపిస్తున్నా అని చెప్తున్నాడు. ఆయనకు సంస్కారం ఉండాలి కదా, అది లేవాలని కంపల్సరీ రూల్ ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద నీకు వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు కాక, కానీ ముఖ్యమంత్రికి గౌరవించాల్సినటువంటి సంస్కారం లేకపోతే ఎట్లా? సెల్ఫ్ రెస్పెక్ట్ అని ట్రోల్, అది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు, అహంకారం అది. నేను ఇంతకుముందు కూడా మన డిస్కషన్లో అన్నాం, కేటీఆర్ ఇంకో సంవత్సరం ఉంటే ఆ బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుంది టీఆర్ఎస్ అని చెప్పిన నేను. ఇప్పుడు 25% కూడా రాని పరిస్థితిలో పడిపోయింది. అంటే ఇంత వన్ సైడెడ్గా పంచాయతీ ఎన్నికల ఫలితాలు 66% కాంగ్రెస్ పార్టీ వైపు రావడం అనేటటువంటిది మామూలు విషయం కాదు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు అంత రాలే, టీఆర్ఎస్కి కూడా రాలే, వాళ్ళ అధికారంలో 10 సంవత్సరాలు అన్నారు కానీ రాలేదంత రిజల్ట్. కానీ ఇవాళ వన్ సైడెడ్గా ఇవాళ కాంగ్రెస్కి రిజల్ట్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది, బీఆర్ఎస్ పార్టీ పాతాళంలో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకో సంవత్సరం ఈయన ఇట్నే బిహేవ్ చేస్తే తెలంగాణ ప్రజలు దేన్నన్నా భరిస్తారు, అహంకారాన్ని ఆధిపత్యాన్ని భరించరు, సహించరు అసలే. కేటీఆర్ గారు వ్యవహరించినటువంటి తీరా రోజు ముఖ్యమంత్రి స్వయాన వస్తున్నప్పుడు సంస్కారంతో లేచి గౌరవంగా నమస్కారం పెట్టాల్సినటువంటి కనీస సంస్కారం కూడా ఆయనకు లేదని